మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వైఖరి వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు ఆజ్యం పోశారని విమర్శించారు. కృష్ణా జలాల దోపిడీని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. బనకచర్ల అడ్డుకోవడానికి తాము అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం అక్రమాలపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారన్నారు. ఇంటర్నెట్లో వెతికి మరీ కాళేశ్వరం అక్రమాల గురించి తెలుసుకుంటున్నారంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడ్డారు. కేంద్రం మన ఆలోచనలు పరిగణలోకి తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు చామల. అంటే ఆయనకు చాలా బేసిక్స్, అంటే ఆయన చదువుకోవడమే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి స్థాయి ఉన్న వ్యక్తిగా, లేదా వాళ్ళ మామ 80,000 పుస్తకాలు చదివిండు కదా, మరి దాంట్లో 40,000 ఈయన వాళ్ళ మామ చదివిన పుస్తకాలలో ఉన్న నాలెడ్జ్ని ఈయనకు కూడా అవగాహన, అంటే ఆ పక్కన తిరిగి దాంట్లోకెళ్ళి 40,000 ఈయన కంటిన్యూమో, అంటే అంత తెలివితేటలు పెరిగినట్టుగా. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి బేసిన్ల మీద బేసిక్స్ లేవని, అక్కలు ఉందా లేదా అని, ఇకపోతే ఏమేం మాట్లాడి నిన్న నల్లమల్ల పులి అంటావు, నల్లమల్ల పులి కాదని ఇంకేదో విచిత్రమైన మాటలు చెప్పి, అంటే ఆయన ప్రెస్ మీట్ లా కంటెంట్ కంటే ఎక్కువ ఆవేశము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీలో కూసుంటే చూడలేని, ఎందుకంటే వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా మంత్రి కాలే, ఒక్కసారి కూడా అధికారంలో లేకుండా డైరెక్ట్ గా వీళ్ళకు ఉన్నటువంటి పొగరు, వీళ్ళ నియంత ఆలోచనలను అధిగమించి ముఖ్యమంత్రి కావడాన్ని ఈ సంవత్సరంన్నరలో ఎన్నో సార్లు మనం హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెట్టంగా చూసినాం. కానీ నిన్న ప్రెస్ మీట్ లా టాస్పం లెక్కలు వేసి గుర్తుండు ఆవేశం. ఏదో అక్కడ ఏదో అడుగుతుంటే 2-3 పాయింట్లు దొరికితే తట్టుకోలేక వీడియోలు తెచ్చి ఆడ ప్లే చేసి తెలంగాణ ప్రజల ముందు ఇక మొత్తం బయటపడ్డాడు. నదీ జనాలు మీ అయ్యా జాగిరా అంటాడు. ఎవరయ్యా జాగిరి కాదు నదీ జలాలు గోదావరి, కృష్ణ 2 మన దగ్గర ఉన్నటువంటి జీవనదులు. ఆ 2 నదుల కిందనే మనం సాగు చేసుకుంటాం. మీరేదో నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడినామని మీరు ఫీల్ అయిపోయి, నీళ్ళు అంటే మా సొంత సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ లో ఎవరు చేయి పెట్టొద్దని, ఈ సబ్జెక్టు నాకు మా మామకు తప్ప మీరిద్దరే కదా ఇరిగేషన్ మినిస్టర్లు గతంలో, నాకు మా మామకు తప్ప ఎవ్వరికి తెలియదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, ఎవ్వరికి తెలియదు ఎన్ని టీఎంసీలు వస్తాయో, ఎన్ని క్యూసెక్లు వస్తాయో, ఏనంగా నీళ్లు పోతాయో, ఏనంగా నీళ్లు దారుతాయో అనే ఒక పిచ్చి ఆలోచనలో మీరు ఉన్నారు. ప్రజలకు కావాల్సింది ఏంది? సమస్యకు పరిష్కారం. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో పోరాటం చేసి 1600 మంది బలిదానాల మీద తెలంగాణ సాధించాం. ఈ నీళ్లు నిధులు నియామకాలు మీ సొంతం అనుకునే నీళ్లు మేము